దాదాపు 20 టీములు నెల్లూరు నుంచి కూడా వచ్చిన టీములతో ఈ రోజు ఒకసారి బాబీ వాళ్ళ అబ్బాయి కెప్టెన్ ఒక్కడు ఒకసారి చూడు అందరూ రెడీ రెడీ బాబీ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ 40 రోజులుగా, ఎందుకంటే దీని ప్రారంభం సమయంలో నేను వచ్చాను. అలాగే మరి 40 రోజుల పాటు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకు ఓర్చి మరి ఇన్ని రోజులు నడపడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మేము నడిపాము లాస్ట్ ఇయర్ కబడ్డీ టోర్నమెంట్ 3 రోజులు నడిపేటప్పటికే బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశాం. అటువంటిది 40 రోజుల పాటు అకుంఠిత దీక్షతో ఆర్గనైజర్సు, దీనికి సహకరించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక కమిట్మెంట్తో మరి పనిచేయబట్టే ఈ టోర్నమెంట్ని వాటికి మరి పూర్తి చేయగలిగినందుకు వాళ్ళని హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. అనేక ప్రాంతాల నుంచి సత్తెనపల్లికి వచ్చిన ఈ టీంలు, సత్తెనపల్లి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడుతూ చెప్పాను, అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్కి ఇది సెంటర్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర స్థాయి పోటీలు అనేకం చేసుకున్నాం. ఇక్కడ సత్తెనపల్లిలో సరే ఈ గ్రౌండ్ ఒకటి ఉండటం, మనం స్టేడియం కూడా బాగు చేసుకుందామని అనుకున్నాం. మినిస్టర్ గారు కూడా రమ్మన్నాం, అదంతా బాగు చేసి పూర్తయిన తర్వాత వస్తానని చెప్పారు. ఆయన కూడా మంచి స్టేడియంను కూడా మనం సత్తెనపల్లిలో తయారు చేసుకుందాం. ఇక నుంచి